తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆల్ ఇండియా సమ్మెలో భాగంగా మెడికల్ షాపుల యజమానులు రోడ్డెక్కారు. కార్పొరేట్ మందుల షాపుల రాకతో తమ జీవన ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిషేధిత మందులు విచ్చలవిడిగా ఆన్లైన్లో అమ్మకాలు జరుగుతున్నాయని, వాటి కారణంగా యువత ఆరోగ్యం పాడవడంతో పాటు నకిలీ మందులతో ప్రజల ఆరోగ్యం పాడవుతున్నాయని అంటూ ధ్వజమెత్తారు. నకిలీ మందులు అరికట్టడంతో పాటు ఆన్లైన్లో మందుల అమ్మకాల విధానాన్ని నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఆన్లైన్లో మందుల విక్రయాలను వ్యతిరేకిస్తూ మెడికల్ షాపుల యజమానులందరూ కూడా రోడ్డెక్కారు. తమకు వ్యాపారం లేదంటూ కూడా, అలాగే ఆన్లైన్ మందులను నిషేధించాలంటూ కూడా వీరు రోడ్డెక్కడం జరిగింది. ఇక్కడ వారు ఒక రోజు పాక్షికంగా మెడికల్ షాపులన్నింటినీ కూడా మూసేసి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు మెడికల్ షాపు యజమానులు ఉన్నారు. వారి డిమాండ్లు ఏంటి అనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఆన్లైన్లో మందులు అమ్మడం వల్ల మీకు వచ్చిన సమస్య ఏంటి? మీరు ప్రభుత్వాన్ని ఏం కావాలని కోరుకుంటున్నారు? సార్ ముందుగా నా పేరు రాయపూడి శ్రీనివాసరావు అండి. నేను ఈస్ట్ గోదావరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను వ్యవహరిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా ఆల్ ఇండియా సంఘం ఏదైతే ఏఓసిడి ఉందో వారి పిలుపు మేరకు సుమారు దేశంలో ఉన్నటువంటి 12,50,000 మంది కెమిస్టులు ఈ బంద్ పార్టిసిపేట్ జరిగింది. ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆన్లైన్లో ఫార్మసీ విధానం అనేది గవర్నమెంట్ వారు అధికారికంగా ప్రకటించడం వలన పూర్తిగా ఈ ఆన్లైన్లో మందులు చాలామంది యువత దానికి బానిసయ్యి మత్తు మందులకి, అదేవిధంగా కాఫ్ సిరప్లు వీటన్నిటికీ కూడా పూర్తిగా బానిసయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితి వస్తుంది. దీని ద్వారాగా ప్రత్యక్షంగా వాళ్ళు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, పరోక్షంగా మా వ్యాపారానికి కూడా చాలా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని ఏదైతే ఉందో పూర్తిగా రద్దు చేయమని చెప్పడం ఒకటి. అదేవిధంగా ఈ కార్పొరేట్ సంస్థలు దేశంలో చాలా చోట్ల ఏర్పాటైనాయి. దానికి అన్ని దిశలుగా మారుమూల గ్రామాల్లో కూడా కార్పొరేట్ సంస్థలు రావడం జరిగింది, ఈ చైన్ షాప్స్. దీనివల్ల మారుమూలలో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి కెమిస్టులు మనుగడ చాలా కష్టంగా ఉంది. వీళ్ళు అత్యధికంగా డిస్కౌంట్ ఇవ్వడం వలన, వారు ఇవ్వలేకపోవడం వలన వాళ్ళ వ్యాపారం మూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా కోవిడ్ టైంలో GSR 320 చట్టం అనేది తీసుకొచ్చారు. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి పేషెంట్లు ఎవరు బయటికి రాలేరు కాబట్టి ఆ చట్టాన్ని తాత్కాలికంగా అప్పటికప్పుడు రూపొందించి ఆ చట్టాన్ని అమలుపరచడం జరిగింది. అదే చట్టాన్ని ఇంకా కొనసాగిస్తూ ఈ ఆన్లైన్ అనేది దాని మీద మందులు తెప్పించుకోవడం వలన పూర్తిగా యువత బానిసయ్యారు. కాబట్టి దీన్ని పూర్తిగా అరికట్టమని, అదేవిధంగా ఈ చట్టాలను రద్దు చేయమని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారాగా, ప్రజల ద్వారాగా గవర్నమెంట్ వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బంద్లో సుమారుగా 12,50,000 మంది దేశంలో ఉన్న కెమిస్టులు అందరూ కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచి ఈ రోజు అర్ధరాత్రి వరకు పార్టిసిపేట్ జరుగుతుంది. కావున సభ్యులందరూ గమనించండి. అదేవిధంగా పేషెంట్కి ఎక్కడ అసౌకర్యం కలగకుండా మన జిల్లాలో ఉన్న 19 మండలాలకి సుమారుగా ఒక 20 షాపులు ఏర్పాటు చేసాం. అదేవిధంగా రాజమండ్రి సిటీ పెద్దది కాబట్టి 4 జోన్లుగా డివైడ్ చేసి 4 సెంటర్లో కూడా 4 షాపులు మేము ఏర్పాటు చేసాం. ఈ 4 షాపులు కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. ఇక ఎవరికైనా మీ మీడియా మిత్రుల ద్వారా మీ నోటీసులో కానీ ప్రజలకు కానీ ఎక్కడ అసౌకర్యాన్ని కలిగినట్టయితే మా నెంబర్లు మేము ఇచ్చాం మీడియా మిత్రులకి. వారి ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే 100% మేము వచ్చి వారికి సర్వీస్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గర్భ నిరోధక మాత్రలు కానీ, ఇటు సంసారకు సంబంధించిన మందులు కానీ విచ్చలవిడిగా ఆన్లైన్లో దొరుకుతున్నాయి అంటారా? దానిపై మీరు ఏం చెప్పబోతున్నారు? పూర్తిగా మీరు చెప్పిన 100% వాస్తవం సార్. ఈ గర్భ నిరోధక మాత్రలు ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా కొన్ని అన్వాంటెడ్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మా వరకు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీద మేము అందిస్తాం. దానికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. ఆ రిజిస్టర్ కూడా డాక్టర్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. ఎందుకంటే CNF నుంచి స్టాకిస్ట్కి వస్తాం, స్టాకిస్ట్ నుంచి కెమిస్ట్కి వెళ్తుంది, కెమిస్ట్రీ పేషెంట్కి వెళ్తుంది. ఇది ఒక చైన్ సిస్టమ్. దాంట్లో భాగంగా ఎప్పటికప్పుడు డాక్టర్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. మేము కూడా అదే చేస్తాం. కానీ ఈ ఆన్లైన్లో ఎప్పుడైతే ఈ మందులు అనేది విచ్చలవిడిగా రావడం జరుగుతుందో, ఈ డ్రగ్స్ అన్నీ కూడా చాలా పూర్తిగా అవైలబిలిటీ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పూర్తిగా చెడిపోయేది, ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది. దీన్ని గవర్నమెంట్ వారు దృష్టి పెట్టి ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సార్. అయితే ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల రాకతోటి ఇటు మెడికల్ షాపుల యజమానులు ఎవరైతే ఉన్నారో వారి జీవన విధానం పూర్తిగా పాడవడంతో పాటు ఎటు కాకుండా డ్రగ్స్ పూర్తిగా ఆన్లైన్లో, అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు గర్భ నిరోధక మాత్రలు, ఇతర మాత్రలు కూడా ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో దొరకడం వల్ల ఇటు యువత ఆరోగ్యం పాడవడంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా పాడవుతుందని, అలాగే నకిలీ మందుల్ని అరికట్టాలంటూ కూడా వీరు రోడ్డెక్కి సమ్మె చేస్తున్నారు. వారి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే వాటిని తీర్చి ఇటు మెడికల్ షాపు యజమానులకు రక్షణ కల్పించాలని అయితే వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి రెడ్డి, HM TV, రాజమండ్రి.